అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూటమి కొలువుదీరిన తర్వాత అభివృద్ధి పథంలో ఉన్నట్టు ప్రజలంతా భావిస్తున్నారు, ఆనందాన్ని తెలియజేస్తున్నారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ చకచకా పరుగులు తీస్తున్నాయి. సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్ని పనులు చాలా శ్రద్ధతో చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రోడ్ల మీద ఉన్నటువంటి గుంతలు అవన్నీ యుద్ధ ప్రాతిపదిక మీద పూడుస్తున్నారు, ఆ పనులు చేస్తున్నారు. జనమంతా సర్వత్రా జనవాణి సంతోషంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో ముందు చూపుతూ ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్తున్నారని జనమంతా అనుకుంటున్నారు. అంతేకాదు ఆ విధంగా చర్యలు కూడా చేపడుతున్నారని, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కంటే ఇప్పుడు ప్రభుత్వం మాకు ఎంతో నచ్చిందని వాళ్ళు అంటున్నట్టుగా తెలియవస్తుంది. ఇప్పుడు కూటమిలో సమర్థవంతమైన నాయకులు ఉన్నారు. అన్ని శాఖల్లోనూ మంత్రులను ఎన్నుకున్నారు. అయితే కొన్ని శాఖల్లో మంత్రులను ఎన్నుకున్నారు, కానీ ఇంకా కొంతమంది ఉన్నారని, వారికి మంత్రి పదవులు ఇస్తారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అలాంటి వారిలో అంటే చాలా ముఖ్యంగా ఆనాడు సీఎం గారు అంటే మాట ఇచ్చారు. ఎవరికంటే ఆయనే అందరికీ తెలుసున్నవాడే, ఎప్పటి నుంచో ఆయన అందరికీ తెలుసున్న ప్రజా జీవితం నుంచి వచ్చాడు. వంగవీటి రాధాకు ప్రభుత్వం అత్యున్నతమైన స్థానం కల్పిస్తామన్నారు. వంగవీటి రాధాకు ఆ విషయంపై చంద్రబాబు గారు వాగ్దానం కూడా చేశారన్నమాట. అయితే వంగవీటి రాధా గారు లాంటి సమర్థుడైనటువంటి ప్రజానాయకుడు కనుక ప్రభుత్వంలో ఉంటే మంత్రిగా కూటమికి మరింత బలంగా ఉంటుందని రాధా అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు కూడా కోరుతున్నారు. ఆ విధంగా ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు రాధా గారికి అత్యుత్తమైన స్థానం అంటే దాదాపు మంత్రి పదవి ఆయనకి కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. ఏదో మంత్రి పదవి ఆయనకి ఇస్తారు అనే వార్తలు వస్తున్నాయన్నమాట. ఇక వంగవీటి రంగాకు మంత్రి పదవి ఇస్తారన్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మంత్రి పదవి లాంఛనమే అని కూడా వాళ్ళు అంటున్నారన్నమాట. అయితే ఇక్కడ మరో ముఖ్య విషయం ఏమిటంటే, సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు తాము అనేక వాగ్దానాలు చేశామని, ఆ వాగ్దానాల్లో తప్పకుండా మేము తీరుస్తామని చెప్పి వారు అన్నారు. అలాగే స్త్రీలకు మంచి రక్షణ కల్పిస్తాం. ఇంతకు ముందున్న ప్రభుత్వంలో స్త్రీలకు రక్షణ లేదని చెప్పి స్త్రీలంతా వాపోతున్నట్టుగా మా దృష్టికి వచ్చిందని వారు అంటున్నారు. అయితే ఎవరి మీద మేము కక్ష సాధించే పనులు చేయం, కానీ అయితే తప్పు చేసిన వారు మాత్రం, అరాచకాలు తప్పులు చేసి ఉంటే మాత్రం చట్టమే వారిని శిక్షిస్తుందని అన్నారు. ఇక వంగవీటి రాధా గారి విషయానికి వస్తే, ఆయన ఎంతో అసలు ప్రజానాయకుడు కుటుంబం, ప్రజల యొక్క బాగోగులు చూసేటటువంటి కుటుంబం నుంచి వచ్చాడు ఆయన. రంగా గారు ఎంతో పేద ప్రజల కోసం చాలా కష్టాలు పడ్డారు ఆయనకు వారసుడిగా కంపల్సరిగా రాధా గారికి మరి చంద్రబాబు గారు అప్పుడు వాగ్దానం చేశారు. దాన్ని బట్టి ఆయనకు తప్పకుండా, రాధా గారికి తప్పకుండా మంత్రి పదవి ఇస్తారని చెప్పి అనుకుంటున్నారు. అయితే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధిగా ప్రగతి పదంలో పరిగెడుతుందని అందరూ ఆశిస్తున్నారు. ఇక ఒక విషయానికి వస్తే, అసలు ఈ కూటమి గెలుపు ఎలా సాధ్యపడింది, అసలు దీనికి ముఖ్య కారకులు ఎవరు అని మనం ఆలోచించినప్పుడు, చంద్రబాబు గారు అంటే ఆనాడు చెయ్యని నేరానికి చంద్రబాబు గారిని జైల్లో పెట్టారని ప్రజలంతా ముక్తకంఠంతో అనుకున్నారు. పెద్ద పెద్ద ఊరేగింపులు అవి చేశారు. అయితే చంద్రబాబు గారు అలాగే ఆ జైల్లోనే మగ్గిపోయారు. ఆయనకి ఎన్నో ఆటంకాలు కల్పించారని చెప్పి ఆనాడు అందరూ అన్నారు.
అయితే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు సంఘీభావం తెలిపేవాళ్ళు కానీ బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేసేవాళ్ళు కానీ చాలా తక్కువ. జైల్లో ఉన్నప్పుడు ఆయన చూసి చలించిపోయిన పవన్ కళ్యాణ్ వెంటనే పొత్తును ప్రకటించారు. ఆ విధంగా ప్రకటన చేయడానికి ఎంత ధైర్యం కావాలి. చాలామంది వారి పార్టీ నాయకులే తప్పించుకుంటే చంద్రబాబును ఆయన బయటకు తెప్పించారు. ఈ శబ్దం ఈనాటి కూటమికి ఆవిర్భావం, విజయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. చేస్తే ఎలాంటి వీడియోలు మీకు నేను ఇవ్వగలను, అన్ని రకాల వీడియోలు నేను ఇవ్వగలను అన్నమాట. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం అనుకున్నది ఏంటంటే రాధా గారికి మంత్రి పదవి వచ్చినట్టే. అది మరి ఏ శాఖ ఇస్తారు అనేది కొన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి అభిజ్ఞ వర్గాల ద్వారా తెలుస్తుంది. లేదు అంతకంటే ఏదైనా ఒక మంచి పొజిషన్లో రాధా గారిని పెడతారా, మంత్రివర్గంలోనే తీసుకుంటారా అని చెప్పి ఒక ఆలోచన ఉంది. అంటే కూటమి అధికారంకి వచ్చిన తర్వాత చకచక స్పీడ్గా పనులు చేస్తున్నారు. ఎవరైనా సరే ఎమ్మెల్యేలందరికీ కూడా ఆయన చంద్రబాబు గారు దిశానిర్దేశం చేశారు. ఎవరు కూడా అవినీతికి పాల్పడవద్దు, అలాంటి వాళ్ళని నేను క్షమించను అనే రకంగా ఆయన అందరికీ చెప్పి సమావేశాల్లో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకండి, ఎందుకంటే ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు, ఈ ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలకు సేవ చేయాలి అనే రకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో కూటమి అంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఈ మూడు కలిసినటువంటి కూటమిలో అందరూ ఆంధ్రప్రదేశ్లో ఆనందంగా ఉంటారని చెప్పి అందరూ కోరుతున్నారు. ఆ దిశగానే కూడా అడుగులు పడుతున్నాయి. అంచేత మరి వీరి ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది, ఇంతకుముందు ప్రభుత్వంలా కాకుండా అప్పుడు జరిగినటువంటి తప్పులు దిద్దుకుని చక్కగా మంచి పరిపాలన ఇస్తే ప్రజల్లో మంచి పేరు వస్తుంది. సెలవు, నమస్తే.